ప్రభువు పేరట అందరికీ నా వందనాలు. ఈరోజు బెరాక ప్రార్థనా మందిరంలో ఒక పిలుపు మేరకు అనేక మంది రావడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు బయటికి రావటం, చిన్న బిడ్డను తీసుకొచ్చి ఒక పాప మాట్లాడింది. ఆ పాపలో ఉన్న ఆ వేదన చూస్తే కడుపు మండిపోతుంది. వాళ్ళందరూ బయటికి కూడా రావటం, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, యేసు ప్రభునంటే ఒప్పుకోం, ఖచ్చితంగా అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి ఈరోజు బయటికి రావడం జరిగింది. చాలా సంతోషం. రావటం కాదు, అటెండెన్స్ వేసుకొని మామూలుగా వెళ్ళిపోతారు జనరల్గా ఆ ప్రోగ్రామ్స్లో. కానీ 10 నుంచి 1 గంట దాకా, దాదాపు 11, 12, 1, 3 గంటల సేపు వీటి విషయాల మీద అనేక మంది మాట్లాడటం కూడా జరిగింది. ఖచ్చితంగా 20వ తేదీ నుంచి మేము ప్రారంభిస్తున్నాం. రేపు సోమవారం కపాడిపాలెంలో మరొక మీటింగ్ కూడా పెడుతున్నాం. ఖచ్చితంగా ఉదయం 10 గంటలకి పెద్దబావి సంఘం దగ్గర ఈ యొక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సతీషు వాళ్ళ టీము, సాగరు వాళ్ళందరూ కూడా ఈ యొక్క మీటింగ్ని అరేంజ్ చేసుకున్నారు. ఎంతమంది క్రైస్తవులు ఉంటే యేసు ప్రభువునంటేనే వాళ్ళ ఇళ్లలో వాళ్ళంటే ఏ విధంగా అయితే బాధ కలగద్దో రోషం కలిగి బయటికి రావటం, మీ అందరికీ ఉదయగిరి నుంచి, కావలి నుంచి, కోవూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట నా వందనాలు. ఇదే విధంగా ఇదే యూనిటీతో వచ్చిన వాళ్ళతో రాని వాళ్ళ గురించి మాట్లాడినా వృధాయే. వాళ్ళంతే, దేవుడే చూసుకుంటాడే, ఏదంటే దేవుడే చూసుకుంటాడు, మనకు అనవసరం. యేసు ప్రభునంటే, బైబుల్ అంటే, మరియమ్మ తల్లినంటే, యెహోవా దేవుడిని అంటే, మన ఆరాధించే మన యేసుని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక గుంపుగా పోయి ప్రార్థన చేసుకుందాం అనే ఒక వినాదంతో మనం బయలుదేరుతున్నాం. గ్రామస్థాయి నుంచి కమిటీ ఏర్పడి విఆర్సి గ్రౌండ్స్లో జూలై 11వ తేదీ యేసు ప్రభువుని దూషించే వారి గురించి ఈవినింగ్ 6 గంటలకి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో అనేక మీటింగులు, అనేక చర్చిలకి నేనే వచ్చి మాట్లాడటం జరుగుతుంది. మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు స్త్రీలకు తెలుపుతున్నాను. ఎందుకంటే అన్న మేమున్నాం, తమ్ముడు మేమున్నాం, బిడ్డ మేమున్నామని చెప్పి స్త్రీలు ముందుకొచ్చి నాకు ఒక నూతన బలాన్ని ఇచ్చారు ముందుకు పోయేదానికి. ఖచ్చితంగా మామూలుగా బయటికి రావడం చాలా కష్టం. స్త్రీల కూడికలకో వాటికో వీటికో ఉపవాస ప్రార్థనలు వీటికి వస్తారు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎంత వేదన యేసయ్యనంటే ఎంత బాధ ఉండబట్టి మీరు వచ్చారు. మీకు మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ప్రభువు పేరట. ప్రైజ్ ది లార్డ్.